హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పారుపల్లి. ఈరోజు ఈ వీడియోలో మనం ట్రయాంగిల్స్ పాయింట్స్ ఆఫ్ కన్కరెన్సీ అంటే త్రిభుజాలు వాటిలో ఉన్న 4 రకాల మిళిత బిందువుల గురించి వివరంగా నేర్చుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ట్రయాంగిల్స్ పాయింట్స్ ఆఫ్ కన్కరెన్సీ అంటే త్రిభుజాలు మిళిత బిందువులు. త్రిభుజాల్లో ఏ మిళిత బిందువులు ఉన్నాయి లేదా పాయింట్స్ ఆఫ్ కన్కరెన్సీ ఉంది అది తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని కన్కరెంట్ లైన్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనం 4 టైప్స్ ఆఫ్ కన్కరెంట్ లైన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ అసలు కన్కరెన్సీ అంటే ఏంటో చూద్దాం. ముందు అ పాయింట్ వేర్ 3 or more లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఏ పాయింట్ ఒక బిందువు అనమాట. వేర్ 3 or more లైన్స్ ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్, 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ లైన్స్ అనేవి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే దాన్ని మనం కన్కరెన్సీ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని లైన్స్ ఉన్నాయి. ఇది లైన్ 1, ఇది 2, ఇది 3, ఇది 4. ఈ 4 లైన్స్ కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, అంటే ఖండించుకుంటున్నాయి. ఈ పాయింట్ దగ్గర ఖండించుకుంటున్నాయి అనమాట. అట్లా 2 లైన్స్ ఉన్నట్లయితే అలాగే ఒకే పాయింట్ దగ్గర ఖండించుకుంటాయి. కానీ 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ లైన్స్ ఒకే బిందువు దగ్గర ఖండించుకున్నట్లయితే వాటిని కన్కరెంట్ లైన్స్ అంటారు. ఆ విషయాన్ని కన్కరెన్సీ అంటారు అనమాట. అలాంటివి త్రిభుజంలో ఏమొస్తాయి? ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాను కదా. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్ అంటే తెలుగులో లంబ సమద్విఖండన రేఖలు. భుజాలు ఉంటాయి 3, ఆ 3 భుజాలకి లంబ సమద్విఖండన రేఖలు తీసుకున్నట్లయితే అవి ఇలా కన్కరెంట్ లైన్స్ అవుతాయి. సెకండ్ వన్ యాంగిల్ బైసెక్టర్స్ అంటే కోణ సమద్విఖండన రేఖలు. త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి మనకి. ఈ కోణాలను సమద్విఖండనం చేస్తే వచ్చే రేఖలు కూడా కన్కరెంట్ లైన్స్ అవుతాయి, అంటే ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ మీడియన్స్ అంటే మధ్యగత రేఖలు. అదేంటో తర్వాత చూద్దాం. 4వది ఆల్టిట్యూడ్స్ అంటే ఉన్నతులు. ఇవన్నీ కూడా ఈ 4 టైప్స్ ఆఫ్ కన్కరెంట్ లైన్స్ అనేవి మనం జనరల్గా త్రిభుజాల్లో చూస్తూ ఉంటాం అనమాట. అందులో ఫస్ట్ వన్ తీసుకొని చూద్దాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్ అంటే భుజాల లంబ సమద్విఖండన రేఖలు. ఇక్కడ మనం సపోజ్ ట్రయాంగిల్ ఏబీసీ ఉందనుకోండి. దీనిలో మనకి 3 సైడ్స్ ఉన్నాయి, ఏబి, బీసీ, ఏసీ. ఈ 3టిని మనం లంబ సమద్విఖండన చేసినట్లయితే, లంబ సమద్విఖండన అంటే ఎలా చేస్తారు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు మళ్ళీ. సపోజ్ ఇక్కడ ఈ ఏబి రేఖాఖండాన్ని తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక లైన్ సెగ్మెంట్ అంటే రేఖాఖండం. దీన్ని లంబ సమద్విఖండన చేయాలంటే వృత్తలేఖిని అంటే కంపాస్ తీసుకొని ఏ బిందువు దగ్గర పాయింటర్ నుంచి ఏని కేంద్రంగా తీసుకొని ఈ ఏబి రేఖాఖండం పొడవులో సగం కంటే ఎక్కువ వ్యాసార్థం తీసుకొని ఏ నుండి ఇక్కడ పైన ఒక చాపము కింద ఒక చాపం అంటే 2 ఆర్క్స్ గీస్తాం అనమాట. ఇట్లా ఇక్కడ ఎంతైతే వ్యాసార్థం తీసుకున్నామో అదే వ్యాసార్థంతో బి నుండి వీటిని ఖండించేటట్టు ఇంకొక 2 చాప రేఖలు, పైన ఒకటి కింద ఒకటి 2 చాపాలు గీస్తాం ఆర్క్స్. గీసినప్పుడు ఇక్కడ మనకి 2 పాయింట్స్ వచ్చాయి కదా. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం ఇట్లా గీసినట్లయితే, అంటే నేను కంపాస్ వాడలేదు కాబట్టి పక్కకు వచ్చింది, గీసినట్లయితే ఈ లైన్ అనేది ఈ ఏబి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది అనమాట. అంటే లంబ సమద్విఖండన రేఖ అంటే అర్థం ఏంటి? లంబ అంటే ఇక్కడ లంబ కోణాలు ఏర్పడతాయి. సమద్విఖండన అంటే ఇక్కడ మనకు ఓ అనే పాయింట్ పెట్టుకున్నట్లయితే ఏఓ ఈక్వల్ టు ఓబి అవుతుంది. అంటే ఇది మిడ్ పాయింట్ అవుతుంది, ఏబి రేఖాఖండానికి మధ్య బిందువు అవుతుంది అనమాట. అంటే 2 సమాన భాగాలుగా లంబకోణంలో విడగొట్టే రేఖనే మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం. ఇలాంటి బైసెక్టర్స్ ఇప్పుడు మనకి ఎన్ని వస్తాయి? అక్కడ 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 3 బైసెక్టర్స్ వస్తాయి. నేను ఇంకా చాపాలు అలాంటివి ఏమి గీయకుండా, ఆర్క్స్ గీయకుండా చెప్తాను డైరెక్ట్గా. ఇప్పుడు ఏబి యొక్క లంబ సమద్విఖండన రేఖ అంటే దాని మధ్యలోనే లంబంగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇట్లా గీసేస్తున్నాను. ఇది ఏబి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్. అట్లానే ఏసీ తీసుకున్నట్లయితే ఏసీ కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీసాను. ఇంకా బీసీ కూడా గీసినట్లయితే లంబంగా ఏర్పడేటట్టు సగం నుండి ఇలా గీసాను 3. ఇదేమో ఏబి యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఇది ఏసీ బైసెక్టర్, ఇది బీసీ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఈ 3 కూడా చూడండి ఒకే బిందువు దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, అంటే 3 ఒకే బిందువు దగ్గర ఖండించుకున్నాయి. అలా ఇందాకేం చెప్పుకున్నాం మనం? ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటే దీన్ని కన్కరెన్సీ అంటారు. ఇవి కన్కరెంట్ లైన్స్ అనమాట. ఈ పాయింట్ని సపోజ్ మనం ఎస్ అనే ఒక అక్షరంతో సూచిస్తాం. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఎస్ అనేది
ఈ వర్టెక్స్ ఉన్నాయి కదా, అంటే శీర్షాలు, ఏ శీర్షం, బి శీర్షం, సి శీర్షం, ఈ 3 వర్టిసెస్ నుంచి ఎస్ అనేది సమాన దూరంలో ఉంటుందన్నమాట. ఈ ఎస్ నుంచి మనం ఇక్కడికి కొలిసి తీసుకున్నట్లయితే ఈ దూరం ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇది అంతే ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. అంటే ఏఎస్ ఈక్వల్ టు బిఎస్ ఈక్వల్ టు సిఎస్, అంటే ఈ దూరం సమానం. ఇక్కడ వచ్చిన ఈ మన కంకరెంట్ పాయింట్ నుంచి 3 శీర్షాలకి సమాన దూరం ఉంటుంది అనమాట. దీని నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి ఈ ఏఎస్ని కానీ ఈ బిఎస్ని కానీ వ్యాసార్థంగా తీసుకొని కంపాస్ అంటే వృత్తలేఖన సహాయంతో ఒక వృత్తం గీసామనుకోండి, ఇక్కడ పాయింట్ పెట్టి ఇలా తిప్పుతూ గీసినట్లయితే అది ఈ 3 శీర్షాలని కలుపుతూ వస్తుంది అనమాట. ఇలా గీసిన వృత్తాన్ని మనం సర్కమ్ సర్కిల్ అంటారు. ఈ ట్రయాంగిల్, ఎనీ ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ని టచ్ చేస్తూ గీసిన సర్కిల్ని సర్కమ్ సర్కిల్, అదే తెలుగులో అయితే పరివృత్తము. పరి అంటే బయట పక్క ఉంది అని, సర్కమ్ సర్కిల్ అనేది తెలుగులో పరివృత్తం. మరి ఈ సర్కిల్కి మనకి పాయింట్ ఉంటుంది కదా, మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం కదా. ఇది సర్కమ్ సర్కిల్ కాబట్టి ఈ సెంటర్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఎస్ అనే దాన్ని సర్కమ్ సెంటర్. లేదా తెలుగులో అయితే పరివృత్త కేంద్రం. పరివృత్త కేంద్రం ఎక్కడి నుంచి సమాన దూరంలో ఉంటుంది? ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ నుంచి సమాన దూరంలో ఉంటుంది అనమాట. ఇది ఒక పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ. ఇప్పుడు మనం ఆ పాయింట్ ఆఫ్ కన్కరెన్సీస్ గురించి పాయింట్స్ గురించి చెప్పుకుంటున్నాము. ఈ పాయింట్ రావాలంటే కొన్ని కన్కరెంట్ లైన్స్ ఉండాలి. ఆ లైన్స్లో ఫస్ట్ ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ సైడ్స్. ఈ 3 సైడ్స్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే అవి ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్నే మనం సర్కమ్ సెంటర్ లేదా పరివృత్త కేంద్రం అంటున్నాం. ఇది 3 వర్టిసెస్ నుంచి సమాన దూరంలో ఉంటుందన్నమాట. ఇక వేర్వేరు త్రిభుజాల్లో ఈ సర్కమ్ సెంటర్ అనేది ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ తీసుకున్న ఉదాహరణలో తీసుకుంది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే అల్పకోణ త్రిభుజం. 3 కోణాలు కూడా 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఎక్కడొచ్చింది ఈ సర్కమ్ సెంటర్ అనేది త్రిభుజం లోపల వచ్చింది. అదే ఇక్కడ చూడండి అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే ఇక్కడ ఒక అధిక కోణం ఉంది. అధిక కోణ త్రిభుజంలో సర్కమ్ సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది చూద్దాం. సపోజ్ మనం వీటికి ఈ 3 సైడ్స్కి కూడా పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే దీనికి తీసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న దీనికి తీసుకున్నట్లయితే ఇట్లా వస్తుంది. ఈ పెద్ద భుజానికి ఇప్పుడు నేను గీసింది. నెక్స్ట్ దీనికి తీసుకున్నట్లయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇట్లా వస్తుంది. ఇదేమో ఈ భుజం యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్, ఈ భుజం యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఇది, ఈ పెద్ద భుజానికి ఇది. ఇలా గీసినప్పుడు ఈ 3 కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది. ఇది మనకి ఇప్పుడు సర్కమ్ సెంటర్ అవుతుంది. ఇది ఎస్ అనుకున్నట్లయితే, ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఏఎస్ బిఎస్ సిఎస్ ఈ 3 నుంచి సమాన దూరంలో ఉంటుంది. ఏదో ఒక దాన్ని మనం ఇట్లా వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తం గీసినట్లయితే ఏం జరుగుతుంది, ఈ 3 శీర్షాలని కవర్ చేస్తూ ఇలా వస్తుంది అన్నమాట వృత్తం. ఇక్కడ ఏమైంది, ఇది సర్కమ్ సర్కిల్. సర్కమ్ సెంటర్ ఎక్కడుంది, ఈ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ అంటే బయట పక్క వచ్చింది. ఇక్కడ అల్పకోణ త్రిభుజం అంటే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లోనేమో త్రిభుజం లోపలే ఉంది సర్కమ్ సర్కిల్. కానీ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏమైంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే త్రిభుజానికి బయట వచ్చింది సర్కమ్ సెంటర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే ఇది హైపోటెన్యూస్ కారణం కదా. దీన్ని చూద్దాం ముందు. ఇది దీని పర్పెండిక్యులర్ బైసెక్టర్ కారణానికి. నెక్స్ట్ ఈ భుజానికి తీసుకున్నట్లయితే ఇట్లా వస్తుంది. తర్వాత ఈ భుజాన్ని తీసుకుంటే ఇట్లా వస్తుంది. ఇవి 3 చూడండి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయో, ఖచ్చితంగా హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ అంటే సెంటర్ పాయింట్లో హైపోటెన్యూస్లో మధ్య బిందువు ఏదైతే ఉందో ఆ మధ్య బిందువు దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. అంటే లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ అనేది హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి.
ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లోనేమో ట్రయాంగిల్ లోపల ఉంటుంది సర్కమ్ సెంటర్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్కి బయట ఉంటుంది. అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయితే హైపోటెన్యూస్ కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో ఏమవుతుంది అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. దీంట్లో మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ ఏదైతే ఉందో సర్కమ్ సెంటర్ అనేది ఇది ఈ 3 శీర్షాల నుంచి సమాన దూరంలో ఎలాగ ఉంటుంది. తర్వాత ఈ వర్టెక్స్ని మనం కలిపినట్లయితే ఇట్లా ఈ త్రిభుజాన్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది ఈ సర్కమ్ సెంటర్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సర్కమ్ సర్కిల్ అనేది ఈ ట్రయాంగిల్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఎప్పుడు వర్టెక్స్తో మనం జాయిన్ చేసినప్పుడు ఇదొకటి. తర్వాత ఇదేంటి ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. 2 భుజాలు సమానంగా ఉన్నాయి. దీన్ని బేస్ అంటారని చెప్పుకున్నాం, ఇవి లెగ్స్ అంటారని చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని కనుక మనం ఈ భుజాన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ తీసుకున్నాం అనుకోండి. దీనికి ఇలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే లైను ఈ ఎదురుగా ఉన్న యాంగిల్ ఆఫ్ వర్టెక్స్ ఉంది కదా శీర్షకోణం, దాన్ని కూడా సమద్విఖండం చేస్తుంది అనమాట. అంటే ఇది యాంగిల్ బైసెక్టర్ కూడా అవుతుంది. దీనికి బేస్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్ అనేది దానికి ఎదురుగా ఉన్న వర్టెక్స్ యొక్క యాంగిల్ బైసెక్టర్ కూడా అవుతుంది. దీంట్లో ఈ లైన్ మీదనే ఈ సర్కమ్ సెంటర్ ఉంటుంది ఖచ్చితంగా. ఇవి సర్కమ్ సెంటర్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, యాంగిల్ బైసెక్టర్స్ గురించి చూద్దాం. తర్వాత త్రిభుజంలో మనం చూసే రెండవ కన్కరెంట్ లైన్స్ అనేవి యాంగిల్ బైసెక్టర్స్ అంటే కోణ సమద్విఖండన రేఖలు. అంటే 3 కోణాలు ఉంటాయి కదా మనకి ఏ త్రిభుజంలోనైనా. ఈ 3 కోణాలని మనం సమద్విఖండనం చేసినట్లయితే వచ్చే లైన్స్ కూడా కన్కరెంట్ లైన్స్ అవుతాయి అన్నమాట. సపోజ్ కోణాన్ని అసలు ఎలా సమద్విఖండనం చేయాలి అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏదైనా ఒక కోణం ఉందనుకోండి, ఇలాగా యాంగిల్ ఏఓబి. సపోజ్ ఈ కోణాన్ని ఇప్పుడు సపోజ్ ఇది 60 degrees అనుకోండి. దీన్ని సమద్విఖండనం చేయాలంటే ఏం చేస్తాం మనం, కంపాస్ తీసుకొని అంటే వృత్తలేఖని తీసుకొని ఎంతో కొంత వ్యాసార్థంతో ఓ కేంద్రంగా తీసుకొని ఈ రెండింటిని ఖండించేటట్లుగా 2 చాప రేఖలు గీస్తాం అనమాట ఇట్లా. తర్వాత ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, వీటి కూడా పేర్లు పెట్టుకుంటాము. తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్లో సగం కన్నా ఎక్కువ తీసుకుని వ్యాసార్థం, మళ్ళీ ఇక్కడ ఒక చాపం అదే వ్యాసార్థంతో దాన్ని ఖండించేటట్లుగా ఇటు ఒక చాపం, ఇక్కడ నుంచి ఇట్లా ఒక చాపం, ఇక్కడ నుంచి అదే వ్యాసార్థంతో మళ్ళీ ఇట్లా ఒక చాపం కొడతాం అనమాట. ఇక్కడ వచ్చిన ఈ లైన్ని ఈ కార్నర్తో జాయిన్ చేస్తూ ఇట్లా గీసినట్లయితే ఇది దాని యాంగిల్ బైసెక్టర్ అవుతుంది అనమాట. అప్పుడు మనం కొలిసి చూస్తే ఇది 30 degrees ఉంటుంది, ఇది 30 degrees ఉంటుంది. యాంగిల్ బైసెక్ట్ చేయటం ఎలాగా అనేది ఇక్కడ చెప్తున్నాను నేను. అట్లా ట్రయాంగిల్లో మనకి 3 యాంగిల్స్ ఉంటాయి. ఏబిసి అనుకుంటే ట్రయాంగిల్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. వీటిని బైసెక్ట్ చేసినట్లయితే దీని బైసెక్ట్ నేను అలాంటి టైప్ నేను ఆర్క్స్ గీసి చెప్పను, డైరెక్ట్ గీస్తున్నా. ఇది ఈ యాంగిల్ బైసెక్టర్ లైన్ అనుకోండి. అట్లనే ఈ యాంగిల్ బైసెక్టర్, ఇది అట్లాగే ఈ పైన ఉన్న యాంగిల్ బైసెక్టర్ ఇట్లా గీసాను అనుకోండి. ఈ 3 యాంగిల్ బైసెక్టర్ లైన్స్ అనేవి 3 ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. అంటే ఈ 3 కోణాలని సమద్విఖండనం చేస్తూ గీసిన కోణ సమద్విఖండన రేఖలు మిళితాలైనవి. అంటే మిళిత బిందువు ఒకటి ఏర్పడింది అనమాట ఇక్కడ. మరి ఈ మిళిత బిందువు ఎక్కడ ఉంటుంది అంటే ఈ భుజాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. ఇందాక మనం చెప్తుంది ఏంటి, లంబ సమద్విఖండన రేఖలు భుజాలకు తీసుకున్నట్లయితే అది శీర్షాల నుండి సమాన దూరంలో ఉంది. ఇప్పుడు కోణాలను సమద్విఖండనం చేస్తే వచ్చిన మిళిత బిందువు అనేది ఈ భుజాల నుండి సమాన దూరం. భుజం అంటే ఇప్పుడు సపోజ్ ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నట్లయితే ఈ ఏబి భుజం నుంచి సమాన దూరం అంటే దూరం అంటే ఏ దూరము, లంబ దూరం. ఎప్పుడైనా రేఖాఖండానికి దూరము అంటే ఖచ్చితంగా దాని లంబ దూరం మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి మనం దీనికి ఒక లంబం ఇలా గీసినట్లయితే ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో దీన్ని ఐ అనుకోండి. సపోజ్ ఈ పాయింట్ని దీన్ని డి అనుకున్నట్లయితే ఈ ఐడి ఎంత ఉందో అట్లనే ఈ బీసీ భుజం మీదకి ఐ నుంచి ఒక లంబరేఖ మనం గీసినట్లయితే అది కూడా అంతే ఉంటుంది. అట్లనే ఏసీ గీసిన లంబరేఖ కూడా ఈ 3 సమాన దూరంలో ఉంటుంది అనమాట. అయితే ఈ డిస్టెన్స్ని మనం రేడియస్గా తీసుకొని వ్యాసార్థంగా తీసుకొని కంపాస్ను ఉపయోగించి ఒక వృత్తం గీసినట్లయితే అది ఈ 3 భుజాలని తాకుతూ లోపలి వైపున వస్తుంది అనమాట.
ఇలా వచ్చిన సర్కిల్ని ఇన్ సర్కిల్. అదే తెలుగులో అయితే అంతరవృత్తం. ఇందా చూసింది పరివృత్తం, లోపల వైపు ఉంది కాబట్టి ఇది అంతర్వృత్తం అంటాము. ఈ పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ ఉంది కదా, కోణ సమద్విఖండన రేఖలు అంటే యాంగిల్ బైసెక్టార్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని ఏమంటాము? ఇన్ సెంటర్ అంటాం. ఇన్ సర్కిల్ యొక్క సెంటరే ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ అంటే అంతర్వృత్త కేంద్రం తెలుగులో. అంతర్వృత్త కేంద్రం ఎక్కడి నుంచి సమాన దూరంలో ఉంది? ఇందాక మనం చెప్పుకుంది పరివృత్తం. పరివృత్త కేంద్రం ఏమో 3 వర్టెక్స్ నుంచి సమాన దూరంలో, 3 వర్టిసెస్ నుంచి సమాన దూరంలో ఉంది. కానీ ఇన్ సెంటర్ ఎక్కడి నుంచి సమాన దూరంలో ఉంది అంటే ఈ 3 సైడ్స్ నుంచి సమాన దూరంలో ఉంది. అంతర్వృత్తం అంటే త్రిభుజం 3 భుజాలని టచ్ చేస్తూ లోపల వైపు ఇన్స్క్రైబ్ చేయబడినటువంటి సర్కిల్ని మనం ఇన్ సర్కిల్ లేదా అంతర్వృత్తం అంటాం. ఆ సెంటర్ని ఇన్ సెంటర్ లేదా అంతర్వృత్త కేంద్రం. మరి రకరకాల త్రిభుజాల్లో అది ఎలా ఉంటుంది అనేది చూసినట్లయితే, ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం. 3 కోణాలు అల్పకోణాలు. ఎక్కడుంది? ఇన్ సెంటరు త్రిభుజం లోపల ఉంది. ఇదేంటి? అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం. ఈ అధిక కోణ త్రిభుజాన్ని కూడా మనం యాంగిల్ బైసెక్టర్స్ గీసామనుకోండి, ఇది దీని యాంగిల్ బైసెక్టర్, ఈ యాంగిల్కి ఇది ఈ యాంగిల్ బైసెక్టర్. నెక్స్ట్ ఇలా గీసినట్లయితే ఇది ఈ యాంగిల్ బైసెక్టర్. ఇక్కడ చూడండి, ఈ 3 కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అంటే కాంకరెంట్ లైన్స్ అన్నమాట ఇవి. ఏవి? యాంగులర్ బైసెక్టర్స్. ఇక్కడ నుంచి ఒక భుజం మీదకి లంబ దూరం తీసుకుంటాం. ఈ డిస్టెన్స్ తీసుకొని వృత్తం గీసినట్లయితే ఇట్లా 3 భుజాలు తాకుతూ వస్తుంది అన్నమాట. అంటే ఇన్ సెంటర్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా త్రిభుజం లోపలే ఉంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబ కోణ త్రిభుజం. దీనిలో ఎక్కడ ఉంటుందో చూద్దాం. కోణ సమద్విఖండన రేఖ, ఇది లంబకోణాన్ని సమద్విఖండనం చేసాం. ఇక్కడ ఈ కోణాన్ని, నెక్స్ట్ ఈ కోణాన్ని యాంగిల్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే అవి 3 కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. కామన్ పాయింట్ అనమాట. దాన్ని మనం ఇన్ సెంటర్ అంటున్నాం. ఇది ఇక్కడ నుంచి 3 భుజాలకి సమాన దూరంలో ఉంటుంది కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తం గీసినట్లయితే అది త్రిభుజం లోపల వస్తుంది. అంటే ఇన్ సెంటర్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజంలో కూడా త్రిభుజం లోపలే ఉంది. ఇందాక మనం పరివృత్తం అంటే సర్కమ్ సర్కిల్ తీసుకున్నప్పుడు ఏమైంది? ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆ సెంటర్ బయటకు వచ్చింది మనకి. కానీ ఇక్కడ ఇన్ సెంటర్ అనేది ఈ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లోనూ లోపలే ఉంది, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లోనూ లోపలే ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా లోపలే ఉంది. నెక్స్ట్ ఇది చూడగానే గుర్తుపెట్టారు కదా, ఏంటిది? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. దీనిలో ఎక్కడ ఉంటుంది అంటే, దీనిలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ బేస్ని కనుక మనం పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసినట్లయితే అది ఈ యాంగిల్ ఆఫ్ ఎపెక్స్ని కూడా యాంగిల్ ఆఫ్ వర్టెక్స్ని కూడా బైసెక్ట్ చేస్తుంది. అంటే భూమిని మనం లంబ సమద్విఖండనం చేసినట్లయితే అది ఇక్కడున్న శీర్ష కోణాన్ని కూడా కోణ సమద్విఖండన రేఖ అవుతుంది అనమాట. ఈ కోణ సమద్విఖండన రేఖే దీని యొక్క లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. ఇక్కడ ఇన్ సెంటర్ అనేది దీనికి ఈ రేఖ మీదనే ఉంటుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఇన్ సెంటర్ ఐ అంటారు అనుకున్నాం, ఇందాక సర్కమ్ సెంటర్ని ఎస్ అంటారు అనుకున్నాం. ఎస్ ఐ 2 కూడా ఇదే లైన్ మీద ఉంటాయన్నమాట. ఇది ఇన్ సెంటర్ గురించి. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తీసుకుంటే సర్కమ్ సెంటర్ వచ్చింది మనకి. ఇది పాయింట్స్ ఆఫ్ కన్కరెన్సీలో ఫస్ట్ పాయింట్ సర్కమ్ సెంటరు, రెండోది యాంగిల్ బైసెక్టర్స్ తీసుకున్నట్లయితే వచ్చేది ఇన్ సెంటర్. ఇక 3వ కన్కరెంట్ లైన్స్ మీడియన్స్ అనమాట. మీడియన్ ఒకటైతే మీడియన్, తెలుగులో మధ్యగత రేఖలు అంటారు. మధ్యగత రేఖ లేదా మీడియన్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో దీని బేస్ అనుకున్నట్లయితే ఈ ఆపోజిట్ వర్టెక్స్ నుంచి ఈ బేస్ లేదా దీనికి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఇక్కడ ఒక మిడ్ పాయింట్ ఉంది అనుకున్నట్లయితే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తూ మనం ఒక లైన్ సెగ్మెంట్ గీసినట్లయితే దీన్ని మీడియన్ అంటారు. మీడియన్ అంటే ఏంటి? కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని
జాయిన్ చేస్తూ గీసిన లైన్ సెగ్మెంట్. ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుని కలుపుతూ గీసిన రేఖాఖండాన్ని మీడియన్ లేదా మధ్యగత రేఖ అంటారు. ఒక వర్టెక్స్ నుంచి ఒక మీడియన్ వచ్చింది, 3 వర్టెక్సెస్ ఉన్నాయి కాబట్టి 3 మీడియన్స్ వస్తాయి అన్నమాట. ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నాం సపోజ్. ఇప్పుడు సి నుండి ఏబి మీద గీసాం ఇక్కడికి. తర్వాత ఏ అనే వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ బీసీ మీదకి ఒక లైన్ గీయాలి. అది బీసీ యొక్క మిడ్ పాయింట్ని కలుపుతూ ఉండాలి. ఇది ఇంకొక మీడియన్ అవుతుంది. నెక్స్ట్ బి వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ ఏసీ మిడ్ పాయింట్ని కలుపుతూ ఇంకొక మనం మీడియన్ని గీయొచ్చు అనమాట. ఇలా 3 మీడియన్స్ గీసినప్పుడు ఏం జరిగిందో గమనించారు కదా. ఈ 3 లైన్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి, అంటే ఇవి కంకరెంట్ లైన్స్ అవుతాయి అనమాట. ఇది ఒక సెంటర్ అవుతుంది. ఈ సెంటర్నే మనం సెంట్రాయిడ్ లేదా తెలుగులో అయితే గురుత్వ కేంద్రం అంటాం. జనరల్గా దీన్ని జీతో సూచిస్తారు. జీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకోండి, గురుత్వ కేంద్రం. ఈ సపోజ్ ఇది మనం ఒక అట్ట మీద కట్ చేసినట్లయితే ఈ జీ దగ్గర మనం ఒక పిన్ మీద ఈ ట్రయాంగిల్ నిలబెడితే కరెక్ట్ నిలబడుతుంది అనమాట. అంటే దీని వెయిట్ అంతా కూడా ఈ జీ పాయింట్ దగ్గర ఫోకస్ అయి ఉంటుంది. దీని సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంటుంది అన్నమాట, జీ. అయితే దీనికి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి, ఈ సెంట్రాయిడ్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది మీడియన్ అనుకున్నాం, ఇదొక మీడియన్, ఇదొక మీడియన్. ఏ మీడియన్ అయినా సరే ఈ మిడ్ పాయింట్ లేదా జీ అనేది ఈ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఎటు నుంచి, వర్టెక్స్ నుంచి. ఇక్కడికి 2 పార్ట్స్, ఇక్కడ సపోజ్ ఇది డి అనుకోండి, మొత్తం సిడి అనేది మీడియన్. అంటే ఒక మధ్యగత రేఖ. జి అనేది సెంట్రాయిడ్. ఈ సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది ఈ మొత్తం లెంగ్త్లో అంటే సి నుండి 2 పార్ట్స్ దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి ఈ మిడ్ పాయింట్, ఈ ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి 1 పార్ట్. సపోజ్ మనకి సిడి అనేది 6 సెంటీమీటర్స్ అనుకోండి. సిడి ఇది 6 సెంటీమీటర్స్ ఉంటే సిజి 2 పార్ట్స్ కాబట్టి ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుంది. జిడి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ మూడిట్లో మొత్తానికి మనకి మీడియన్ ఇచ్చిన లేదా ఈ సెంట్రాయిడ్ ఇచ్చినా కానీ ఈ ఒక విలువ ఇస్తే చాలు, ఈ 3 మనం కనుక్కోవచ్చు అనమాట. ఈ కొలత కనుక్కోవచ్చు, ఇది కనుక్కోవచ్చు, ఇది కనుక్కోవచ్చు. 2:1 రేషియోలో ఉంటుంది ప్రతిదీ. అంతే. ఇటు నుంచి ఇటు ఇక్కడ ఏదో ఈ అనుకోండి, AG:GE కూడా 2:1. ఇది ఎఫ్ అనుకుంటే BG:GF కూడా 2:1. వర్టెక్స్ నుంచి 2 పార్ట్స్, అక్కడ నుంచి మిడ్ పాయింట్కి 1 పార్ట్ ఉంటుంది ఖచ్చితంగా. మీడియన్ అనేది 2:1 రేషియోలో ఆ మీడియన్ విభజిస్తూ సెంట్రాయిడ్ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గరిమెనాభి లేదా గురుత్వ కేంద్రం అనేది ఈ మధ్యగత రేఖని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మామూలుగా మనకి అల్పకోణ త్రిభుజం, అంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. 3 90 కన్నా తక్కువ ఉన్నాయి. మరి వేర్వేరు త్రిభుజాల్లో ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? ఇది చూసినట్లయితే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అధిక కోణంగా ఉంది. దీంట్లో తీసుకున్నట్లయితే దీని నుంచి దీని మిడ్ పాయింట్ జాయిన్ చేస్తూ ఒక మీడియన్ ఇస్తాం అట్లా. అట్లాగే దీని నుంచి దీని మిడ్ పాయింట్, ఇది ఒక మీడియన్. ఇక్కడ నుంచి దీని మిడ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ జీ వచ్చింది. అంటే సెంట్రాయిడ్ అనేది అధిక కోణ త్రిభుజం. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా త్రిభుజం లోపలే వచ్చింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఎక్కడ వస్తుంది? దీనికి ఈ మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తాం. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేస్తూ గీసింది మీడియన్. అట్లా దీని నుంచి దీని ఆపోజిట్ సైడ్ సెంటర్ మిడ్ పాయింట్కి. తర్వాత ఈ వర్టెక్స్ నుంచి ఈ మిడ్ పాయింట్కి. ఇక్కడ కూడా జీ ఇన్సైడ్ ద ట్రయాంగిల్, అంటే త్రిభుజం లోపలే వచ్చింది. అంటే ఈ సెంట్రాయిడ్ అనేది ఎప్పుడు కూడా త్రిభుజం లోపలే ఉంటుంది. ఇందాక మనం చూసిన ఇన్ సెంటర్ కూడా ఎప్పుడు అన్ని రకాల త్రిభుజాల్లో లోపలే ఉంటుంది. ఒక్క సర్కమ్ సెంటర్ మాత్రమే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లోను దీనిలో బయటకు వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టారు కదా, ఐసోసెలెస్ ట్రయాంగిల్, అంటే సమద్విబాహు త్రిభుజంలో జీ అక్కడ ఉంటుంది. ఇందా చెప్పుకున్నాం. బేస్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసినట్లయితే అదే ఇక్కడ దీని యాంగిల్ బైసెక్ట్ కూడా అవుతుంది. జీ కూడా దీని మీదనే ఉంటుంది. మనం ఫస్ట్ ఎస్ చెప్పుకున్నాం, సర్కమ్ సెంటర్ అదే లైన్ మీద ఉంది. ఇన్ సెంటర్ చెప్పుకున్నాం, అది ఆ లైన్ మీద ఉంది. జీ కూడా ఇదే లైన్ మీద వస్తుంది. ఇది ఇన్ సెంట్రాయిడ్ గురించి అనమాట. సెంట్రాయిడ్ అనేది మీడియన్స్ యొక్క
మిళిత బిందువు అంటే మీడియన్స్ 3 మీడియన్స్ ఒకే బిందువు దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వచ్చే బిందువే సెంట్రాయిడ్ లేదా గురుత్వ కేంద్రం. ఇక త్రిభుజాల్లో ఉన్న 4 కన్కరెంట్ లైన్స్ ఆల్టిట్యూడ్స్ అనమాట. ఆల్టిట్యూడ్స్నే మనం తెలుగులో ఉన్నతులు అంటాం. వాటిని మనం హైట్స్ అని చెప్పుకుంటాం. పోయినసారి నేను ట్రయాంగిల్స్ బేసిక్స్లో కూడా ఈ విషయం చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా పెడతాను, తప్పకుండా దాన్ని కూడా చూడండి ఒకసారి. ఆల్టిట్యూడ్స్ అనేవి ఏంటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకున్నట్లయితే ఈ ఏబి అనే ఈ భుజం మీదకి దాని ఆపోజిట్ వర్టెక్స్ సి నుంచి మనం లంబరేఖ గీసినట్లయితే ఇది ఒక ఉన్నతి లేదా ఆల్టిట్యూడ్ అవుతుంది అనమాట. సి నుంచి గీసిన ఆల్టిట్యూడ్ ఇది. అట్లానే బి నుండి దాని ఆపోజిట్ సైడ్ ఏసి భుజం మీద కూడా ఒక వర్టెక్స్ ఒక ఆల్టిట్యూడ్ మనం గీయొచ్చు. లంబరేఖ అంటే లంబకోణం వచ్చేటట్టుగా ఇది ఒక ఆల్టిట్యూడ్ అవుతుంది. అట్లాగే ఏ వర్టెక్స్ నుంచి బీసీ మీద కూడా ఒక లంబరేఖ గీయొచ్చు. ఇక్కడ లంబకోణం నేను ఈ స్కేల్ ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే ఈ స్కేల్ కార్నర్ మనకి 90 డిగ్రీస్ కాబట్టి ఈ 90 డిగ్రీస్ని దీనితో కోయిన్సైడ్ అయ్యేటట్టు పెట్టినట్టయితే ఇట్లా ఇదొక ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇట్లా 3 ఆల్టిట్యూడ్స్ మనం గీయొచ్చు ప్రతి త్రిభుజానికి. ఇలా మనం హెచ్ అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఏది ట్రయాంగిల్ ఏరియా చెప్పుకున్నప్పుడు ఏరియా ఈక్వల్ టు ½ BH అని చెప్పుకున్నాం. ఇక్కడ BH అంటే B అంటే ఒక బేస్ తీసుకున్నట్లయితే హెచ్ అంటే దాని మీద తీసిన లంబ దూరము హెచ్ అని చెప్పుకున్నాం కదా, అదే ఆల్టిట్యూడ్, నథింగ్ బట్ హైట్ అనమాట. ఈ 3 కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. అంటే ఈ 3 కూడా కన్కరెంట్ లైన్స్ అవుతాయి. 3 ఆల్టిట్యూడ్స్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్సో కన్కరెంట్ లైన్స్ అనమాట. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం ఆర్థో సెంటర్ లేదా లంబ కేంద్రం తెలుగులో అంటాం. దీన్ని జనరల్గా హెచ్తో సూచిస్తారన్నమాట. ఇది క్యాచ్ చేస్తారు కదా. ఆల్టిట్యూడ్ అంటే ఏదైనా ఒక వర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్ మీదకి గీసిన పర్పెండిక్యులర్ లైన్, దాన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం. అలాంటి 3 లైన్స్ గీయొచ్చు. అవి 3 ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఇవి కన్కరెంట్ లైన్స్ అవుతాయి. ఆ పాయింట్ ఆఫ్ కన్కరెన్సీ దాని పేరే ఆర్థో సెంటర్. దాన్ని హెచ్ తోటి ఇండికేట్ చేస్తాం. ఇది చూసినట్లయితే మనం యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి 3 కూడా ఎక్యూట్ యాంగిల్సే కాబట్టి ఇది ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అలాగే మరి ఎక్కడుంది ఇది? ఆర్థో సెంటర్ త్రిభుజం లోపల ఉంది. అదే మనం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అధిక కోణ త్రిభుజం, ఇది 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది. దీంట్లో ఎక్కడ ఉంటుంది అంటే లంబరేఖలు ఇంతకుముందు అధిక కోణ త్రిభుజానికి లంబరేఖ ఎలా గీయాలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఏబిసి అనుకున్నాం. సి నుండి ఏబి భుజానికి లంబరేఖ గీయాలి. లంబం అంటే 90 డిగ్రీస్ వచ్చేటట్టుగా. కానీ ఇక్కడ నుంచి లంబరేఖ గీస్తే దీని మీదకి రాదు కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఎక్స్టెండ్ చేసుకుంటాం బయటికి. ఇట్లా ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇప్పుడు సి నుండి మనం లంబరేఖ తీసుకోవచ్చు. ఇది ఒక ఆల్టిట్యూడ్ అవుతుంది అన్నమాట. ఇది పొడిగిద్దాం కొంచెం. ఇది సి వర్టెక్స్ నుంచి ఏబి బేస్ మీద గీసిన ఆల్టిట్యూడ్ అనమాట. అట్లానే సి నుంచి గీయటం అయిపోయింది. ఇప్పుడు బి నుండి దాని ఆపోజిట్ సైడ్ ఏసీకి ఒక లంబరేఖ గీయాలి. ఇక్కడ లంబకోణం ఏర్పడేటట్టుగా గీసిందే. ఇది దీని ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనం ఏ శీర్షం నుండి బీసీ మీద కూడా ఒక లంబరేఖ గీయాల్సి ఉంటుంది. ఏ నుండి బీసీకి ఇక్కడ అధిక కోణం అబ్ట్యూజ్ యాంగిల్ ఉంది కాబట్టి అది మనకి లంబరేఖ బయట పక్కకు వస్తుంది కాబట్టి ఈ బీసీ భుజాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. ఇటుకి ఇది ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏ నుండి ఈ బీసీ భుజం మీదకి లంబరేఖ అంటే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇవి 3 కూడా ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఏంటివి? ఆల్టిట్యూడ్స్. ఇదొక ఆల్టిట్యూడ్, ఇదొక ఆల్టిట్యూడ్, ఇదొక ఆల్టిట్యూడ్. ఈ 3 ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అని దీన్నే మనం ఆర్థో సెంటర్ లేదా హెచ్ అని ఉంటాం. ఇది ఎక్కడ ఏర్పడింది? మనం తీసుకున్న ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడే ఉంది. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏర్పడింది. మనకి ఫస్ట్లో మనం ఈ 4 పాయింట్స్ చెప్పుకున్నప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ జాయింట్ అయినప్పుడు వచ్చిన దాన్ని మనం సర్కం సెంటర్ అనుకున్నాం. ఆ సర్కం సెంటర్ కూడా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ బయట పక్క వచ్చింది, ఇంకెక్కడ బయట పక్క రాలేదు. తర్వాత ఈ యాంగిల్ బైసెక్టర్స్ వల్ల వచ్చిన ఇన్ సెంటర్ అన్నిటికీ లోపలే ఉంది. మీడియన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ అయినటువంటి సెంట్రాయిడ్ కూడా లోపలే ఉంది. కానీ ఆర్థో సెంటర్ మాత్రం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో బయట పక్క వచ్చింది.
తర్వాత ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది కూడా ఏబిసి అనుకున్నట్లయితే దీనికి ఏబి భుజం మీదకి సి నుంచి లంబరేఖ అంటే ఇదే లంబరేఖ అవుతుంది, ఆల్రెడీ ఇదే లంబం. అట్లనే ఏసీ మీదకి బి నుండి లంబరేఖ అంటే ఇదే లంబరేఖ అవుతుంది. ఇక మనం గీయగలిగింది ఒకే ఒక లంబరేఖ ఏంటంటే ఏ నుండి బీసీ మీద గీయగలిగిన లంబరేఖ. ఇట్లా గీసామనుకోండి, ఇది వర్టెక్స్ ఏ నుంచి పోతుంది అనమాట. అంటే సి నుండి గీసిన ఆల్టిట్యూడ్ ఇది, అట్లాగే బి నుండి గీసిన ఆల్టిట్యూడ్ ఇట్లా వచ్చింది. తర్వాత ఈ ఏ నుండి గీసింది ఇట్లా వెళ్ళింది. ఈ మూడు కూడా ఇక్కడే ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ మూడు ఆల్టిట్యూడ్స్ ఎక్కడ వర్టెక్స్ ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. కాబట్టి దీనికి ఆర్థో సెంటర్ అనేది ఇదే అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లంబకోణ త్రిభుజంలో ఆర్థో సెంటర్ లేదా లంబ కేంద్రం అనేది లంబకోణం ఎక్కడైతే ఏర్పడిందో వర్టెక్స్, ఆ వర్టెక్సే దానికి లంబ కేంద్రం అవుతుంది అనమాట. ఇది దీని గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజంలో ఇందాక చెప్పుకుందే సేమ్. బేస్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టార్ లైనే వర్టెక్స్ యొక్క యాంగిల్ బైసెక్టార్ అవుతుంది. ఈ లంబ కేంద్రం లేదా ఆర్థో సెంటర్ కూడా దీని మీదే ఉంటుంది. అంటే సర్కమ్ సెంటరు, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ ఇవన్నీ కూడా ఈ లైన్ మీదనే ఉంటాయి. ఇది దాని ప్రత్యేకత అనమాట. తర్వాత వేరియస్ వీటన్నిటి గురించి కొన్ని పాయింట్స్ ఏమున్నాయో మళ్ళీ ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ క్యాచ్ చేస్తారు కదా. ఇంకా కొన్ని ముఖ్య అంశాలు చూసి కన్క్లూడ్ చేద్దాం ఈ వీడియోని. చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అన్నీ ఒక చోట ఇంటర్సెక్ట్ అయితే వచ్చే పాయింట్ సర్కమ్ సెంటర్ ఎస్ అంటున్నాం. యాంగిల్ బైసెక్టర్స్ అవన్నీ ఒక చోట ఖండించుకున్న బిందువుని ఇన్ సెంటర్ అంటున్నాం. మీడియన్స్ కోయిన్సైడ్ అయిన బిందువుని సెంట్రాయిడ్ అంటున్నాం. ఆల్టిట్యూడ్స్ కోయిన్సైడ్ అయిన బిందువుని ఆర్థో సెంటర్ అంటున్నాం. ఇలా 4 సెంటర్స్ చెప్పుకున్నాం. వాటి గురించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటంటే ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆల్ ద 4 సెంటర్స్ ఆర్ కోయిన్సైడ్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే తెలుసు మీకు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉన్న ఇలాంటి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ఎస్, ఐ, జి, హెచ్ అన్ని ఒకే బిందువుగా ఉంటాయి అన్నమాట. అన్ని సెంటర్స్ ఒకదాంతో ఒకటి కోయిన్సైడ్ అవుతాయి. ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆల్ 4 పాయింట్స్ ఆర్ ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద బేస్. ఈ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం. ఇట్లా ఉన్నదాన్ని తీసుకున్నట్లయితే కింద చూసాం మనం, ఈ బేస్ని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసినట్లయితే వచ్చే ఆ లైన్ మీదనే ఈ 4 పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రాయిడ్ టు సర్కమ్ సెంటర్ ఈజ్ ఆల్వేస్ హాఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంట్రాయిడ్ అండ్ ఆర్థో సెంటర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రాయిడ్ టు సర్కమ్ సెంటర్ ఇక్కడ నేను ఇచ్చాను. సపోజ్ మనకి ఈజీగా అర్థం కావడం కోసం ఏంటంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకున్నాను నేను, ఎందుకంటే ఒకే లైన్ మీద ఉంటాయి కాబట్టి. సెంట్రాయిడ్ నుంచి సర్కమ్ సెంటర్కు ఉన్న దూరం, సెంట్రాయిడ్ అంటే జీ, సర్కమ్ సెంటర్ అంటే ఎస్. ఈ జీకి ఎస్కి మధ్య ఉన్న దూరం ఎంత ఉంటుందంట? ఆల్వేస్ హాఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంట్రాయిడ్ అండ్ ఆర్థో సెంటర్. ఈ సెంట్రాయిడ్ నుంచి ఆర్థో సెంటర్ హెచ్చుకున్న ఈ డిస్టెన్స్లో ఈ సెంట్రాయిడ్కి సర్కమ్ సెంటర్కి ఉన్న దూరం సగం ఉంటుంది. అంటే జిఎస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ జిఎస్ ఈక్వల్ టు హాఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ జి అండ్ హెచ్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. తప్పకుండా చివరి దాకా ఈ వీడియోని చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా త్రిభుజాల్లో ఉన్న 4 రకాల పాయింట్స్ ఆఫ్ కన్కరెన్సీ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.